సత్య క్రిష్ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే తన చేతిని పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటాడు. "ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సత్య" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అది చూసిన సత్య మాత్రం "నన్ను ఇబ్బంది పెట్టకండి క్రిష్, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతానని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న క్రిష్ అయితే "అలా ఎలా వెళ్ళిపోగలను" అని చెప్పేసి అయితే "నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు కానీ నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే "అదేంటి అలా అంటున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న క్రిష్ అయితే "అవును మరి, నాకు ఊపిరి పోసి నన్ను ఎందుకు బ్రతికించావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. "నువ్వు నాకు ఊపిరి కానీ ఇవ్వకపోతే నేను ఏమైపోయేవాడినో ఏమో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం "అలాంటి మాటలు మాట్లాడకు క్రిష్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "అవునా మరి, అయితే నా మీద ప్రేమ పుట్టినట్టు ఉందే నీకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే క్రిష్‌ని చూస్తూ ఉండిపోతుంది. "నువ్వు ఆ విషయం మర్చిపో క్రిష్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "అలా ఎలా మర్చిపోగలను? ఇప్పుడు నువ్వు నాకు వాత పెట్టినా మర్చిపోగలనేమో, అలాగే కత్తితో పొడిచి చంపేసినా మర్చిపోగలనేమో, కానీ నాకు ఊపిరి పోసావు. అంటే నాలో ప్రేమను మరీ పులకరింపచేసావు. అలా ఎలా మర్చిపోగలను చెప్పు సత్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే ఏమీ మాట్లాడకుండా బుర్రనైతే దించేసుకుంటూ ఉంటుంది. "అవును మరి, నువ్వు నాకు పొడి చేసినా సరే ఆ గాయం ఉన్నంత వరకు గుర్తుండేది. తర్వాత మర్చిపోయేవాడిని. ఇప్పుడు నాలో ప్రేమను పొంగేలా నువ్వు మరీ ఇంత చేశావు" అని చెప్పేసి అయితే సత్యని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే చాలా సిగ్గుపడిపోతూ మొహాన్నయితే పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.